హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా ఈ వీడియోలో మీకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి వివరించబోతున్నాను. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మీకు ఇమ్మీడియట్గా ఏం గుర్తొస్తుంది? విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయితే విలేజ్ లెవెల్లో ఎలా గవర్నమెంట్ రన్ అవుతుంది అనే దాని గురించి మనకు ఆలోచన వస్తుంది కదా. సో విలేజ్లో సర్పంచ్ ఎలక్షన్స్, ఓకే, గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఓకే, వార్డ్ మెంబర్సు వాళ్ళందరూ పీపుల్ రిప్రజెంటేటివ్ లోకల్లో, ఓకేనా. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్లో నివసించే వాళ్ళు ఉంటారు కదా, నగరాల్లో నివసించే వాళ్ళు. సో వాళ్ళకు ఇమ్మీడియట్గా లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీస్ గురించి ఐడియా వస్తుంది. సో ఈరోజు మీకు యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఎలా ఆవిర్భవించింది, సో భారత రాజ్యాంగంలో ఎక్కడ ఏ ఆర్టికల్ దీని గురించి తెలియజేస్తుంది. సో ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది అంత ఈజీగా రాలేదు. సో కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ వివిధ రకాల కమిటీస్తో ఫైనల్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం వన్ బై వన్ ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఎలా ఆవిర్భవించింది, ఏ ఏ కమిటీలు యొక్క లోకల్ గవర్నెన్స్ని ఎంకరేజ్ చేశాయి, వారు ఏ ఏ పాయింట్స్ సిఫార్సు చేశారు, ఏ పాయింట్స్ ఎంకరేజ్ చేశారు అనే దాని గురించి తెలుసుకుందాం. నౌ ఫస్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే, లోకల్ గవర్నమెంట్ ఈజ్ ద గవర్నమెంట్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ బిలో. రిమెంబర్, లోకల్ గవర్నమెంట్ ఈజ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ బిలో. బిలో అంటే ఏమొస్తాయి ఇక్కడ మనకు? బిలో అంటే మండల్ లెవెల్, ఓకేనా, అండ్ విలేజ్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, విలేజ్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అంటే డిస్ట్రిక్ట్ లోపల, మండలం లోపల, అలాగే పల్లెటూరు విలేజ్ లోపల జరిగే యొక్క సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వాన్ని వీ కెన్ సే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ క్లోజెస్ట్ టు ద కామన్ పీపుల్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటాడు, ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కడో స్టేట్ క్యాపిటల్లో ఉంటాడు. ఒక చిన్న కుగ్రామం, ఆ గ్రామానికి వాటర్ సప్లై ఉందా లేదా, ఆ గ్రామంలో స్కూల్ రన్ అవుతుందా లేదా, ఆ గ్రామంలో ప్రతి మంత్లీ పింఛన్ అందుతుందా లేదా వృద్ధులకు అనే యొక్క సిస్టమ్, అనే యొక్క వర్క్స్ ఉంటాయి కదా. ఆ వర్క్స్ ప్రాపర్గా నడుస్తున్నాయా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా లోకల్ గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో కామన్ పీపుల్కు క్లోజెస్ట్ గవర్నమెంట్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, సో సపోజ్ ఒక కుగ్రామం ఉంది, ఆ కుగ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఆ వ్యక్తి డైరెక్ట్గా ఎమ్మెల్యేనో మినిస్టర్నో కన్సల్ట్ అవ్వలేడు, ఇట్స్ ఇంపాసిబుల్. సో ఆ వ్యక్తి ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యే గవర్నమెంట్ అధికారి ఎవరు? గ్రామ సర్పంచ్ అవ్వచ్చు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ అవ్వచ్చు. సో ఇమీడియట్గా వాళ్ళని కన్సల్ట్ అయ్యి వారి సలహాతో తన యొక్క విధులను నిర్వర్తించుకోవచ్చు, తన యొక్క పనులను కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో అందుకు లోకల్ గవర్నమెంట్ ఈజ్ ఎ క్లోజెస్ట్ గవర్నమెంట్ టు ద కామన్ పీపుల్. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ క్లోజెస్ట్ టు ద కామన్ పీపుల్. ఓకే, క్లోజెస్ట్ టు ద కామన్ పీపుల్ గుర్తుపెట్టుకోండి. నౌ ఎలా ఆవిర్భవించింది ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద అజంప్షన్ దట్ లోకల్ నాలెడ్జ్ అండ్ లోకల్ ఇంట్రెస్ట్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ ద పీపుల్. సో లోకల్ నాలెడ్జ్ అంటే ఏదైనా ఒక వర్క్ చేయాలంటే, సపోజ్ లెట్ అస్ కన్సిడర్ ఒక విలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే లోకల్ పీపుల్కు ఉన్న ఐడియా, సపోజ్ ఒక విలేజ్కి ఒక వాగు థ్రెట్ ఉంది, ఆ విలేజ్లో నివసించే పీపుల్ అనలైజ్ చేయగలరు ఆ వాగు ఎలా ప్రవహిస్తుంది, దానికి ఎక్కడ ఆనకట్టేయాలనే దాన్ని. సో లోకల్ నాలెడ్జ్ చాలా ప్రిడామినెంట్ ప్లే రోల్ చేస్తుంది అనమాట. సో లోకల్ ఇంట్రెస్ట్ అంటే ఆ లోకల్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ప్రభుత్వం రన్ చేయాల్సి ఉంటుంది. సో టు అచీవ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్
local people can very well interact with the local government, raise their concerns and achieve the solution by themselves, being a part of the decision making process. So ఏదైనా గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలా. గ్రాస్ రూట్ లెవెల్ అంటే విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలా. సో విలేజ్ లెవెల్ నుంచి వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేస్తే సో ఆ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ సో ఓకే హ్యాపీగా ఉండగలదు. ఓకే, దట్స్ వై లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూద్దాం. అంటే లైక్ ఏన్షియంట్ ఇండియా నుంచి చూద్దాం. అంటే ఏన్షియంట్ ఇండియాలో ప్రాచీన కాలంలో యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందా లేదా అనే దాని గురించి చూద్దాం. సో సపోజ్ ప్రాచీన కాలంలో మనకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉంది ఓకే అని ఈ యొక్క వర్డ్స్ ద్వారా మనకు తెలియజేసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ వర్డ్ వచ్చేసి గ్రామిణి. ఓకేనా, ఫస్ట్ వర్డ్ వచ్చేసి గ్రామిణి. గ్రామిణి అంటే ఏంటంటే అన్ ఇంపార్టెంట్ విలేజ్ ఫంక్షనరీ ఇన్ ద వేదిక్ పీరియడ్. సో వేదిక్ పీరియడ్లో ఒక విలేజ్కి ఒక గ్రామిణి అనే వ్యక్తి ఓకే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క వ్యక్తి ఆ విలేజ్లో జరిగే పనులన్నిటికీ కర్తవ్యంగా అంటే అధికారిగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కానీ ఆ యొక్క గ్రామిణి చేతుల మీదుగా జరగడం జరుగుతుంది. అలాగే సభ. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సభ, అసెంబ్లీ ఫర్ డిస్కసింగ్ అగ్రికల్చరల్ మ్యాటర్స్. గుర్తుపెట్టుకోండి. ఓకే, అగ్రికల్చరల్ మ్యాటర్స్ అంటే వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా సమస్యలు కానీ సపోజ్ ఏదైనా వ్యవసాయం ఒక పంట వేయాలన్నప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. విలేజ్ లెవెల్లో కొన్నిసార్లు పంటలను నాశనం చేస్తూ ఉంటాయి కొన్ని జంతువులు. సో అలాంటి జంతువులను అరికట్టడం కోసం కొన్ని సభలు ఏర్పాటు చేసుకొని ఏదైనా దానికి ప్రొసీజర్ ఆలోచించడం జరుగుతుంది. దాన్ని సభ అంటాం. ఓకేనా, అగ్రికల్చరల్ మ్యాటర్స్ అంటే వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ దాని గురించి డిస్కస్ చేయడానికి ఒక అసెంబ్లీగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు. ఓకే, ఏన్షియంట్ టైం ప్రాచీన కాలంలో. అలాగే సమితి, అసెంబ్లీ విత్ జ్యుడిషియల్ పవర్స్. అంటే ఏదైనా విలేజ్ లెవెల్లో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు దోపిడీ కానీ ఓకే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఒక సమితిని ఏర్పాటు చేసి సమితిలో జ్యుడిషియరీ పవర్ అంటే ఆ దోపిడీదారులకు ఎలాంటి శిక్ష వేయాలి అనే దాని గురించి డిస్కస్ చేసేవారు. సో ఇవన్నీ అంటే ఈ వర్డ్స్ని బట్టి మనకి ఏం తెలియజేస్తుందంటే సో ప్రాచీన కాలంలో కూడా ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ అనేది ఉంది, విలేజ్ లెవెల్లో గవర్నమెంట్ అనేది ఉంది. సో ఈ గవర్నమెంట్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవచ్చు ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాచీన కాల వ్యవస్థ గురించి తెలుసుకున్నప్పుడు. ఓకేనా, సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది మోడర్న్ కాదు, రీసెంట్గా వచ్చింది కాదు, అది ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఓకే నడుస్తూ ఉన్నటువంటి వ్యవస్థ. ఓకేనా, రైట్. సో మెడివల్ చూద్దాం. మెడివల్ ఇండియా అంటే లైక్ వీ కెన్ సే సింపుల్గా మీకు చెప్పాలంటే లైక్ ప్రాచీన కాలం తర్వాత మెడివల్ వ్యవస్థలో ఎక్కువ ముస్లిం పరిపాలన ఎక్కువ ఉండేది. సో ఈ మెడివల్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ ఉందే అంటే ఎస్ ఉంది అని చెప్పొచ్చు. కానీ ఈ మెడివల్ వ్యవస్థలో ఎక్కువగా సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనేది ఉంది. అంటే ఒక రాజు ఎక్కడో ఉంటాడు, విలేజెస్ ఫార్ అవే ఫ్రమ్ ద కింగ్. సో వాళ్ళు కింగ్ని కన్సల్ట్ అవ్వడం అనేది వెరీ డిఫికల్ట్. కాబట్టి ఈ యొక్క సెల్ఫ్ గవర్నమెంట్ అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో మార్క్డ్ విత్ సెంట్రలైజేషన్ ఆఫ్ లీడర్షిప్ అండ్ డిక్లైన్ ఇన్ లోకల్ గవర్నెన్స్. గుర్తుపెట్టుకోండి, మెడివల్ ఓకే హిస్టరీ తీసుకుంటే మనకు ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కంపేర్ టు ప్రాచీన వ్యవస్థతో చూస్తే. హౌఎవర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ రీచ్డ్ ఓన్లీ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్. సో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు రీచ్ అయ్యేది. విలేజ్ కమ్యూనిటీస్ అయితే ఈ మెడివల్ వ్యవస్థలో కూడా విలేజ్ లెవెల్లో కమ్యూనిటీస్ అయితే ఉండేవి, ఆ విలేజ్కి ఒక హెడ్ అలాగా. కానీ
సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ అనేది ఒక విలేజ్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా తక్కువ ఉండేది. ఓకే, సెంట్రలైజ్డ్ గవర్నమెంట్ ఈ విలేజ్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా తక్కువగా ఉండేది. నౌ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ ఎలా ఉందంటే, ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ 1816 కన్ఫర్డ్ జ్యుడిషియల్ అథారిటీ టు ద విలేజ్ పంచాయత్స్ ఇన్ ఎ ఫ్యూ ప్రొవిన్సెస్. గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రొవిన్సెస్కు యొక్క జ్యుడిషియల్ అథారిటీ అనేది ఇవ్వడం జరిగింది విలేజ్ లెవెల్లో ఈ యొక్క రెగ్యులేషన్ ఆఫ్ 1816 ద్వారా. అలాగే ద మాయోస్ రెజల్యూషన్ 1870 gave impetus to the development of local institutions by enlarging their powers and responsibilities. సో ఈ మాయో రెజల్యూషన్ కూడా మనకు ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. అలాగే బెంగాల్ విలేజ్ చౌకీదారీ యాక్ట్ 1870, ఓకే, బెంగాల్ విలేజ్ చౌకీదారీ యాక్ట్ 1870 imposed the district magistrate to constitute a panchayat in any village. సో ఈ యొక్క చౌకీదారీ యాక్ట్ ద్వారా, ఓకే, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే ఎవరు? కలెక్టర్. సో కలెక్టర్కి కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎనీ విలేజ్ లోపల ఈ యొక్క పంచాయత్స్ ఏర్పాటు చేయండి అని కలెక్టర్కు పవర్స్ ఇవ్వడం జరిగింది, ఓకే, ఈ యొక్క చౌకీదార్ యాక్ట్ ద్వారా. అలాగే ద రెజల్యూషన్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, లార్డ్ రిపెన్స్ రెజల్యూషన్ 1882 intended to build local self-government institutions on the foundation of the local self-government system of ancient India. సో ఈ యొక్క రెజల్యూషన్ ద్వారా కూడా బ్రిటిష్ పరిపాలనలో ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని ఈ యొక్క రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. అంటే ఈ యొక్క బ్రిటిష్ కాలంలో కూడా ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది అని ఫైనల్గా నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఇంకొన్ని కూడా ఉన్నాయి, మార్లీ మింటో రీఫార్మ్స్ ఉన్నాయి, అలాగే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ ఉన్నాయి. సో ఈ యొక్క రీఫార్మ్స్ ద్వారా మనకు ఫైనల్గా ఏం తెలియజేస్తుందంటే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం బ్రిటిష్ గవర్నమెంట్ కూడా బాగా ప్రయత్నాలు చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సో ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది మనకు ఈ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్లో మీకంటే ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన కాలం నుంచి ఇప్పటి వరకు ఎలా డెవలప్మెంట్ జరిగింది అనే దాని గురించి ఒక టైం లైన్ మీకు ఇవ్వబోతున్నాను. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క టైం లైన్ కూడా కొన్ని సందర్భాల్లో అడగవచ్చు. సో పంచాయతీ రాజ్ ఎ టైం లైన్ ఇక్కడ. సో ఫస్ట్ 1882లో బ్రిటిష్ పరిపాలన కాలంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రెజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క లోకల్ గవర్నమెంట్కు డెవలప్ చేయాలి, ఓకే, లోకల్ బాడీస్ని డెవలప్ చేయాలని ఒక రెజల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యింది. 1919లో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్లో కూడా ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క ప్రత్యేకత గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ 1938లో ఔంద్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా యొక్క రీసెర్చ్ ద్వారా కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ యొక్క ఇంపార్టెన్స్ని యొక్క నాయకులు ప్రతిబింబించడం జరిగింది. ఫైనల్గా ఆర్టికల్ 40 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ యొక్క పంచాయతీ రాజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకు 1957లో ఎస్పెషల్లీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ యొక్క కమిటీ ఎస్పెషల్గా ప్రమోట్ చేసింది ఏంటంటే, రాజస్థాన్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ పంచాయతీ రాజ్. సో మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, విచ్ ఆఫ్ ద గివెన్ బిలో స్టేట్ ఈస్ ద ఫస్ట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయతీ రాజ్ అంటే రాజస్థాన్, ఇది గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఏ కమిటీ మొట్టమొదటిసారిగా ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థను ఈ యొక్క రాజస్థాన్ అనే స్టేట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. గుర్తుపెట్టుకోండి, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అండ్ రాజస్థాన్
ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్కి. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అండ్ రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి 1985లో జీవీకే రావ్ కమిటీ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ యొక్క ఎల్ఎం సింఘ్వి కమిటీనే ఫైనల్గా మనకు యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకురావడం జరిగింది. ఈ కమిటీ ద్వారానే మనకు యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థని యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ తర్వాత మనకు ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎస్పెషల్గా 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క పంచాయతీ రాజ్ని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో 73, 74 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దేని గురించి తెలియజేస్తుంది? యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి తెలియచేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నౌ సీ హియర్ మేజర్ సోర్సెస్ ఆర్ కమిటీస్ అండ్ ప్రొవిజన్స్ గురించి తెలుసుకుందాం. సి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. పంచాయతీ రాజ్ గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ వివరిస్తుందంటే ఆర్టికల్ 40. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్, స్టేట్కి సంబంధించిన విషయం. అంటే సింపుల్గా చెప్పాలంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సపోజ్ విలేజ్ లెవెల్లో ఎలక్షన్స్ చేయాలన్నా, విలేజ్ లెవెల్లో డెవలప్మెంట్ చేయాలన్నా, దేనికైనా కానీ స్టేట్ లెవెల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సీఎం అండ్ క్యాబినెట్ మినిస్టర్ లెవెల్లోనే యొక్క వర్క్ అనేది నడుస్తుంటుంది. సో లోకల్ గవర్నమెంట్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దెన్ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ త్రూ 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్. సో 73rd అండ్ 74th ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థని యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్గా తీసుకురావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి పరంగా చూసుకుంటే ఫస్ట్ కమిటీ వచ్చేసి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఓకేనా. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ద్వారా మనకు ఏమేం ప్రపోజ్ చేశారో చూద్దాం. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏమేం ప్రపోజ్ చేసిందో చూద్దామా. సి టు ఎగ్జామిన్ ద వర్కింగ్స్ ఆఫ్ ద నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో మేబీ ఆ సమయంలో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో, లోకల్ లెవెల్లో లైక్ అట్ ప్రజెంట్ వీ కెన్ సే MNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది కదా, అలాగా ఆ టైంలో ఒక ప్రోగ్రామ్ నడిచేది. ఆ ప్రోగ్రామ్ని ఎగ్జామిన్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ద కమిటీ రికమెండెడ్ ఎ స్కీమ్ ఫర్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. సో ఈ కమిటీ అనేది డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనే స్కీమ్ తీసుకురావాలని చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ 3-tier సిస్టమ్ విత్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద విలేజ్ లెవెల్. అంటే 3-tier సిస్టమ్ అంటే ఏం తెలుసా? విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే విలేజ్ లెవెల్లో గవర్నమెంట్ ఉండాలా, మండల్ లెవెల్లో గవర్నమెంట్ ఉండాలా, డిస్ట్రిక్ట్ లెవెల్లో గవర్నమెంట్ ఉండాలా. ఫైనల్గా విలేజ్ లెవెల్లో గవర్నమెంట్ పీపుల్ తోటి ఎన్నుకోబడాలి అని చెప్పడం జరిగింది. సి 3-tier సిస్టమ్ విత్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ అట్ ద విలేజ్ లెవెల్. విలేజ్ లెవెల్లో నుంచి ఎలక్ట్ అవ్వాలి. ఓకేనా. లైక్ సర్పంచ్ దగ్గర నుంచి మండల్ లెవెల్లో ఎంపీటీసీ, వీ కెన్ సే జెడ్పీటీసీ, వీళ్ళు ఉంటారు కదా, విలేజ్ లెవెల్లో ఎలక్షన్స్ జరిపి వాళ్ళ ప్రతినిధుల నుంచి ఎన్నుకోవాలి అని చెప్పడం జరిగింది ఈ యొక్క బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. అండ్ రాజస్థాన్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ ద సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ ద సిస్టమ్. చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఏ రాష్ట్రము పంచాయతీ రాజ్ సిస్టమ్ని మొట్టమొదట అడాప్ట్ చేసుకోవడం జరిగిందంటే ఏం చెప్తారు? రాజస్థాన్. ఏ కమిటీ ద్వారా అంటే ఫస్ట్ కమిటీ ఏది?
బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ కమిటీ వచ్చేసి అశోక్ మెహతా కమిటీ. ఓకేనా, అశోక్ మెహతా కమిటీ. సో ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ ఏమేం ప్రపోజ్ చేసిందో చూద్దాం. అశోక్ మెహతా కమిటీ, సిహియర్ 3 టైర్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. పిఆర్ఐ అంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్, అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ అని. ఓకేనా, 3 టైర్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ 2 టైర్ సిస్టమ్. ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 3 టైర్ సిస్టమ్ ఉండాలని చెప్పింది, విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో. కానీ వీనేం చెప్తున్నారంటే, వీళ్ళ కమిటీ ఏం చెప్తుందంటే 3 టైర్ సిస్టమ్ వద్దు, 2 టైర్ సిస్టమ్ ఉంటే సరిపోతుంది అన్నారు. ఆ 2 టైర్ సిస్టమ్లు ఏవేవి? జిల్లా పరిషత్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఉండాలి, దెన్ మండల్ పంచాయత్ బిలో ఇట్. సో వీళ్ళు ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ యొక్క విలేజ్ లెవెల్ పంచాయతీని ఎంకరేజ్ చేయలేదు. ఓకేనా, సో 2 టైర్ సిస్టమ్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్ అన్నట్టు వీళ్ళు చెప్పడం జరిగింది. కమిటీ ఆల్సో రికమెండెడ్ ఫర్ న్యాయ పంచాయత్. సో ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ న్యాయ పంచాయతీని కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ జీవీకే రావు కమిటీ. ఈ జీవీకే రావు కమిటీ ఏం రికమెండ్ చేసింది చూద్దాం. ద కమిటీ రికమెండెడ్ reducing the developmental role of the district collector and giving major role to పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. సో ఆయనకు డెవలప్మెంటల్ రోల్ కొంచెం తగ్గించి, ఆయన కొంచెం వర్క్లోడ్ తగ్గించి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఈ యొక్క 3 టైర్ సిస్టమ్ డెవలప్ చేస్తే సో ఆయనకు కొంచెం లోడ్ అనేది తగ్గుద్ది, సో పరిపాలన అనేది బాగా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎవరు? జీవీకే రావు కమిటీ. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో మెజిస్ట్రేట్ చూసుకోవాలని, విలేజ్ చూసుకోవాలని ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా, చాలా కష్టం కదా. అందుకు వీళ్ళు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఏ పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ షుడ్ బి క్రియేటెడ్. సో వీళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే, ఒక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ కూడా ఉండాలి, కలెక్టర్తో పాటు ఒక డిస్ట్రిక్ట్ డెవలప్మెంటల్ కమిషనర్ కూడా ఉంటే మంచిగా అభివృద్ధి జరుగుతుందని వీళ్ళు జీవీకే రావు కమిటీ వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. దెన్ ఫైనల్గా ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఫైనల్ కమిటీ ఇది. ఓకేనా, పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్లో. సో వీళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే, ఓకే, అపాయింటెడ్ టు రికమెండెడ్ ఆన్ ద రీవైటలైజేషన్ ఆఫ్ పిఆర్ఐ ఫర్ డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్. సో వీళ్ళేంటంటే ఎలక్షన్స్ వద్దు, డైరెక్ట్గా అపాయింట్ చేద్దాం, ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థలో అపాయింట్ చేస్తే ఈజీగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇట్ సజెస్టెడ్ దట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ మస్ట్ బి గివెన్. సో వీళ్ళు ఏం చెప్పారంటే, సజెస్టెడ్ దట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ మస్ట్ బి గివెన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థను కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వమని ప్రపోజ్ చేసింది అంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో ఈ కమిటీ తర్వాతనే మనకు ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థని భారత రాజ్యాంగంలో పెట్టడం జరిగింది, పొందుపరచడం జరిగింది. So thus 73rd and 74th Constitutional Amendment Act was passed by Parliament in 1992 and got assent on 20th April 1993. సో ఈ తర్వాతనే మనకు విలేజ్ లెవెల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా. ఫర్ ఎవ్రీ 5 yearsకి విలేజ్ లెవెల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి? 1993 నుంచి ఆల్ ఓవర్ ఇండియా ప్రతి విలేజ్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా, సో భారత రాజ్యాంగంలో ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 73rd and 74th. బిల్ ఎప్పుడు పాస్ అయింది? 1992లో. ఎప్పుడు ఆమోదించబడింది అది? 20th April 1993. ఓకేనా, సో ఈ తర్వాత మనకు ఎవ్రీ విలేజ్లో ఎలక్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది, మండలం లెవెల్లో కూడా ఎలక్షన్స్ అనేవి జరగడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అంటే ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. రైట్, మనము ఇంతవరకు వివిధ కమిటీసు వాళ్ళు ప్రపోజ్ చేసిన పాయింట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఫైనల్గా ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ పొందడం జరిగింది కదా.
ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్లో ఈ యొక్క 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఎలా ఉంది, వాటి యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? సో కంపల్సరీ ప్రొవిజన్స్. సో ఈ యొక్క 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకు కొన్ని కంపల్సరీ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామ సభాస్. సో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం తెలియజేస్తుందంటే, సో ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామ సభాస్. సో డెఫినెట్గా ఎవ్రీ విలేజ్లో గ్రామ సభను ఆర్గనైజ్ చేయాలి చెప్పడం జరిగింది. అలాగే క్రియేషన్ ఆఫ్ ఏ 3 టైర్ పంచాయత్ సిస్టమ్. సో 3 టైర్ పంచాయత్ సిస్టమ్ అనేది డెఫినెట్గా ఉండాలి అని ఈ యొక్క 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చెప్పడం జరిగింది. 3 టైర్ సిస్టమ్ అంటే విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, లేదంటే బ్లాక్ లెవెల్, తాలూకా లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి మినిమం ఏజ్ ఫర్ కంటెస్టింగ్ వుడ్ బి 21 ఇయర్స్. సో ఈ యొక్క 3 టైర్ సిస్టంలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. రైట్? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ టు ద పోస్ట్ ఆఫ్ చైర్మన్. సో ఈ పంచాయతీ లెవెల్లో చైర్మన్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ ఎలక్షన్స్ కాకుండా వార్డ్ మెంబర్స్ నుంచి, సపోజ్ విలేజ్ లెవెల్లో తీసుకుంటే ఈ యొక్క సర్పంచ్ని అందరూ వార్డ్ మెంబర్స్ కలిసి ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ ఇన్ ప్రమోటింగ్ పాపులేషన్. సో ఈ యొక్క విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇక రిజర్వేషన్ కూడా కల్పించాలి. రిజర్వేషన్ ఫర్ ఉమెన్, 1/3 ఆఫ్ ద మెంబర్స్ మస్ట్ బి ఏ ఉమెన్ అన్నట్టు ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే క్రియేషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిటీ. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిటీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిటీ కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇవి కంపల్సరీ ప్రొవిజన్స్. వాలంటరీ ప్రొవిజన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఓటింగ్ రైట్స్ టు ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఇన్ దీస్ బాడీస్. సో లోకల్ పీపుల్ ఉంటారు కదా, సపోజ్ ఒక ఎంపీ ఉన్నాడు, ఆయన విలేజ్కి వెళ్ళి ఆయన యొక్క లోకల్ పంచాయతీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, బట్ ఇట్స్ వాలంటరీ. నౌ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, బట్ ఇట్స్ ఎ వాలంటరీ. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీగా రిజర్వేషన్ ఇవ్వాలి, ఉమెన్కి అయితే కంపల్సరీగా రిజర్వేషన్ ఇవ్వాలి, బట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇట్స్ ఎ వాలంటరీ. నెక్స్ట్ గివింగ్ ద పిఆర్ఐస్ టు ఫైనాన్షియల్ పవర్స్. యొక్క పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వడం, అంటే ఫండ్స్ గ్రాంట్ చేసి వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కొన్ని ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వడం. డివల్యూషన్ ఆఫ్ ఫంక్షన్స్ అండర్ 11th షెడ్యూల్. బట్ ఈ 11th షెడ్యూల్ ద్వారా కొన్ని పవర్స్ అనేవి, ఫైనాన్షియల్ పవర్స్ అనేది డెవల్యూషన్ జరగడం జరిగింది. రైట్? ఇవి వాలంటరీ ప్రొవిజన్స్. నెక్స్ట్ వచ్చేసి చేంజెస్ బ్రాట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగంలో ఎలాంటి చేంజెస్ చేయడం జరిగింది ఈ యొక్క 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చూద్దాం. సి 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఇన్సర్టెడ్ పార్ట్ 9th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, పార్ట్ 9th ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని పెట్టడం జరిగింది. ఓకే, భారత రాజ్యాంగంలో 9వ భాగంలో ఈ యొక్క 73rd అమెండ్మెంట్ యాక్ట్ అనేది పొందుపరచడం జరిగింది. అకార్డెడ్ పంచాయత్స్ ఏ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఆఫ్ ద రూరల్ ఇండియా. సో ఈ యొక్క పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఓకే, సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కోసం ఇది దోహదపడుతుందని చెప్పడం జరిగింది. ఇట్ ఆల్సో యాడెడ్ 11th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ దట్ కంటైన్స్ 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఆఫ్ ద పంచాయత్. సో భారత రాజ్యాంగంలో ఈ యొక్క 11th షెడ్యూల్ ద్వారా కూడా ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి మనకు తెలియచేయడం జరుగుతుంది. సో భారత రాజ్యాంగంలో 9వ భాగంలో అలాగే 11th షెడ్యూల్లో కూడా ఈ యొక్క పంచాయత్ సిస్టమ్ని పొందుపరచడం జరిగింది. సో ఈ పాయింట్స్ మీకు ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వచ్చేసి మేజర్ ఫీచర్స్. సో ఇక్కడ ఏంటి ఈ యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఏ 3-tier సిస్టమ్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఫర్ ఆల్ ద స్టేట్స్ హ్యావింగ్ పాపులేషన్ ఓవర్ 20 lakhs. సో పాపులేషన్ స్టేట్లో పాపులేషన్ మోర్ దెన్ 20 lakhs ఉన్న ప్రతి స్టేట్లో ఈ యొక్క 3-tier సిస్టమ్ ఉండాలి అని ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. Panchayats have been established in each state through acts of respective states. So established in each state, ప్రతి ఒక్క స్టేట్లో యాక్ట్ ద్వారా ఈ యొక్క పంచాయత్స్ని డెవలప్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని ఆర్డర్స్ పాస్ చేసి ఈ యొక్క పంచాయత్ ఎలక్షన్స్ అనేవి డెఫినెట్గా జరిపించాలి. పంచాయత్ ఎలక్షన్స్ రెగ్యులర్లీ ఫర్ ఎవ్రీ 5 years. సో ఈ యొక్క పంచాయత్ ఎలక్షన్స్ అనేవి ఫర్ ఎవ్రీ 5 yearsకి రెగ్యులర్గా జరిపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఉమెన్ నాట్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ద సీట్స్. ఓకేనా? సో రిమెంబర్, ఉమెన్కి నాట్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ద సీట్స్. ఓకే 1/3 ఆఫ్ ద సీట్స్ కంటే ఎక్కువ ఉండేటట్టే చూసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది దీనివల్ల. ఓకేనా? నెక్స్ట్, the seats are reserved for SCs and STs in proportion to their population at each level. So at village level lo gaani, block level lo gaani, district level lo gaani, ఆ యొక్క పాపులేషన్ బట్టి సపోజ్ SC ST పాపులేషన్ ఎక్కువ ఉందనుకోండి, సో వాళ్ళకి సీట్స్ అనేవి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? అలాంటి రూల్ కూడా తీసుకురావడం జరిగింది. ఉమెన్కి 1/3 సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. Appointment of State Finance Commission to make recommendations as regards the financial powers of the panchayats. So for every 5 yearsకి ఒక ఫైనాన్స్ కమిషన్ అనేది పెట్టాలి. సో ఈ ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ లెవెల్లో, వాళ్ళ యొక్క విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో వాళ్ళకి ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వాలి. ఎలా ఖర్చు పెట్టుకోవాలి వాళ్ళు ఫండ్ని అనే దాని గురించి ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వాలని ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ దీస్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్. పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్, PRIS అంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్. ఆల్ స్టేట్స్ నౌ హ్యావ్ ఎ యూనిఫామ్ 3-tier పంచాయతీ రాజ్ స్ట్రక్చర్. అన్ని స్టేట్స్కి 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఉండాలి. అట్ ద బేస్ ఈజ్ ద గ్రామ పంచాయత్. సో బేస్ లెవెల్లో గ్రామ పంచాయత్, విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయత్ కవర్స్ ఎ విలేజ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ విలేజెస్. గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో ఇండియాలో చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. సో కొన్నిసార్లు ఒక్కో విలేజ్ కానీ పెద్దగా ఉందనుకోండి, ఒకే విలేజ్లో గ్రామ పంచాయత్ పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న విలేజ్ ఉన్నప్పుడు 2 విలేజ్లకు కలిపి ఒక గ్రామ పంచాయతీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ద ఇంటర్మీడియటరీ లెవెల్ ఈజ్ ద మండల్, also referred to as a block or a taluka. These bodies are called as mandal or taluka panchayats. So intermediate level lo mandal panchayat, taluka panchayats ani ఏర్పాటు చేయాలి. The intermediary level body need not be constituted in a smaller states. ఒకవేళ స్టేట్ అన్న చాలా చిన్నది అనుకోండి, యొక్క చిన్న స్టేట్లలో యొక్క ఇంటర్మీడియట్ బాడీస్ అనేవి అవసరం లేదన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. At the apex, top level lo జిల్లా పరిషత్ పంచాయత్స్ కవరింగ్ ద ఎంటైర్ రూరల్ ఏరియా ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో సింపుల్గా చెప్తున్నా, డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ ఒక జిల్లా పరిషత్ ఉంటుంది, జిల్లా పంచాయత్ అంటాం దాన్ని. డిస్ట్రిక్ట్లో కొన్ని మండలాలు ఉంటాయి, ప్రతి మండలానికి ఒక మండల పంచాయతీ ఉంటుంది. తర్వాత ప్రతి మండలంలో కొన్ని విలేజెస్ ఉంటాయి, పల్లెటూర్లు. ప్రతి ఒక్క పల్లెటూరుకి ఒక గ్రామ పంచాయతీ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దాన్ని 3-tier సిస్టమ్ అంటాం మనం. రైట్. ద అమెండ్మెంట్ ఆల్సో మేడ్ ఏ ప్రొవిజన్ ఫర్ ద మ్యాండేటరీ క్రియేషన్ ఆఫ్ ద గ్రామ సభ. సో డెఫినెట్గా ఈ అమెండ్మెంట్ ద్వారా మనకేం తెలియజేస్తుందంటే కంపల్సరీగా గ్రామ సభ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ద గ్రామ సభ వుడ్ కంప్రైజ్ ఆల్ ద అడల్ట్ మెంబర్స్ రిజిస్టర్డ్ యాజ్ ఓటర్స్ ఇన్ ద పంచాయత్ ఏరియా. ఇట్స్ రోల్ అండ్ ఫంక్షన్స్ ఆర్ డిసైడెడ్ బై స్టేట్ లెజిస్లేచర్. గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీ యొక్క రోల్ అండ్ ఫంక్షన్స్ ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే, రాష్ట్ర అసెంబ్లీ, ఓకే, రాష్ట్ర శాసనసభలు మనకు
యొక్క రోలు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. నౌ ఎలక్షన్స్, యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి చూద్దాం. సి all the 3 levels of Panchayati Raj institutions are elected directly by the people. Remember, directly by the people. This is very very important. దీనివల్ల మనకి ఏం తెలియజేస్తుందంటే డెమోక్రసీ అనేది, ప్రజాస్వామ్యం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే పీపుల్తో ఎన్నుకోబడినారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టే కదా. సో డెమోక్రసీ అనేది క్లియర్గా ఇండియాలో ఉన్నట్టు కనిపిస్తుంది. The term of each panchayat body is 5 years. సో పదవి కాలం యొక్క పంచాయతీ బాడీ యొక్క పదవి కాలం వచ్చేసి మనకు 5 years. If the state government dissolves the panchayati before the end of its 5 years term, fresh elections must be held within 6 months of such dissolution. సో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కన్నా ఒక పంచాయతీని, గ్రామ పంచాయతీ లెవెల్ కానీ, మండలం కానీ, జిల్లా పరిషత్లో ఒకవేళ రద్దు చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ 6 మంత్స్లో ఫ్రెష్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, సో ఈ యొక్క పంచాయతీని స్టేట్కి, పంచాయతీని రద్దు చేసే అధికారం స్టేట్కి ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క పంచాయత్స్ని రద్దు చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది అని మనం ఈ యొక్క సెంటెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. నౌ ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్స్. సో ఏముంటాయి ఫైనాన్షియల్ పవర్స్? భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 243G, ఆర్టికల్ 243G అండ్ ఆర్టికల్ 243H ద్వారా మనకు కొన్ని ఫైనాన్షియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ద పవర్స్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రిపేర్ ప్లాన్స్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఎనాక్ట్ లాస్ ఫర్ ద ఫాలోయింగ్. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 243G ద్వారా మనకు పంచాయతీ లెవెల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, సోషల్ జస్టిస్ కోసం, ఓకేనా, సో వాళ్ళకు కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్ 243H ద్వారా స్టేట్ లెజిస్లేచర్ కొన్ని లాస్ను తీసుకురావడం జరిగింది విలేజ్ లెవెల్లో. అవేంటంటే to authorize a panchayat to levy, collect and appropriate some taxes, duties, tolls and fees. ఇది గుర్తుపెట్టుకోండి. విలేజ్ లెవెల్లో హౌస్ ట్యాక్స్ మీకు ఉంటుంది. హౌస్ ట్యాక్సీ, వాటర్ ట్యాక్స్ నాట్ ట్యాక్సీ, వాటర్ ట్యాక్స్, పన్ను అంటాం కదా, హౌస్ ఇంటి పన్ను, నీరు పన్ను, నీటి పన్ను, అలా కలెక్ట్ చేసే అధికారం విలేజ్ లెవెల్లో స్టేట్ లెజిస్లేచర్ యొక్క పంచాయతీకి ఈ యొక్క పవర్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, టు అసైన్ టు ద పంచాయత్ సమ్ ట్యాక్సెస్, డ్యూటీస్, టోల్స్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో ఏదైనా స్టేట్ గవర్నమెంట్ టోల్స్ కానీ, పన్నులు కానీ కలెక్ట్ చేయాలన్నప్పుడు పంచాయతీ రాజ్ వ్యవస్థలోనే. సపోజ్ ఒక విలేజ్లో ఒక 100 హౌసెస్ ఉన్నాయి, హౌస్ ట్యాక్స్ కట్టాలా. సో స్టేట్ గవర్నమెంట్ పంచాయతీ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, పంచాయతీ వాళ్ళు మీరు కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి అన్నట్టు, అలాగా. ఓకేనా, నౌ టు ప్రొవైడ్ ఫర్ మేకింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు ద పంచాయత్స్ ఫ్రమ్ ద కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కూడా విలేజ్ లెవెల్లో పంచాయతీలకు పంచడం జరుగుతుంది. టు ప్రొవైడ్ for the constitutions of such funds for the panchayat for crediting all money received by or on behalf of panchayat, also the withdrawal of such money therefrom. సో భారత రాజ్యాంగం ద్వారా పంచాయతీ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేశాం, అలాగే పంచాయతీకి ఎంత మనీ ఇచ్చామనే దాని గురించి కూడా డెఫినెట్గా డీటెయిల్స్గా మెయింటైన్ చేయాలి. ఓకే, ఫండ్స్ అనేవి డీటెయిల్గా మెయింటైన్ చేయాలి, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండాలనేది కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. లేదంటే విలేజ్ లెవెల్లో ఈ పంచాయతీ వ్యవస్థలో ఉండే వాళ్ళు ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు కదా. సో ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ ఎవరు పెడతారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ 243K ద్వారా మనకేం తెలియజేస్తుందంటే, సో ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ యొక్క పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు నిర్వహిస్తారు ఎలక్షన్స్ పంచాయతీ రాజ్కి? స్టేట్ ఎలక్షన్ కమిషన్. విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారో? అపాయింటెడ్ బై ద గవర్నర్. అపాయింటెడ్ బై ద గవర్నర్ అపాయింట్ చేస్తాడు స్టేట్ ఎలక్షన్ కమిషన్.
ఓకేనా. స్టేట్ ఎలక్షన్ కమిషన్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్, ఓకే, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ టు బి అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ వన్స్ ఇన్ 5 years. సో 5 yearsకి ఒకసారి ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. టు ఎగ్జామిన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ద స్టేట్. సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే ఆ స్టేట్లో ఉండే వివిధ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ ఎలా ఉంది, అందరికీ పెన్షన్ అందుతుందా, అన్ని ఊర్లలో స్కూల్స్ బాగున్నాయా, అన్ని ఊర్లలో డెవలప్మెంట్ ఎలా ఉంది, రోడ్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళకి ఫండ్స్ అలొకేషన్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే స్టేట్ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఎలా వర్క్ చేయాలి అని మనకు ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది.